హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేడ్స్. ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటే మనం ఎంత క్యాపిటల్ తోటి ట్రేడింగ్ని స్టార్ట్ చేయాలి అంటే నార్మల్గా ఎవరైనా బిగినర్స్ ఆప్షన్లో ట్రేడింగ్ మొదలు పెట్టాలి అనుకుంటే ఒక్కొక్క ఆర్డర్కి ఎంత మార్జిన్ రిక్వైర్డ్ ఉంటుంది, ఆప్షన్ బై చేయడానికి ఎంత మార్జిన్ అవసరం ఉంటుంది, సెల్ చేయడానికి ఎంత మార్జిన్ అవసరం ఉంటుంది, ఆప్షన్స్ని ఇంట్రాడే చేయడానికి ఎంత మార్జిన్ రిక్వైర్డ్ ఉంటుంది, ఓవర్ నైట్ చేయడానికి ఎంత మార్జిన్ రిక్వైర్డ్ ఉంటుంది. అండ్ వీటన్నిటితో పాటు ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు ఒక ఆర్డర్ తీసుకునేటప్పుడు దాంట్లో ఎంతవరకు రిస్క్ మనం తీసుకోవచ్చు అంటే మన స్టాప్ లాస్ రేంజ్ అనేది ఎంతలో ఉండాలి, అలాగే టార్గెట్ ఎంతవరకు పెట్టుకోవాలి అంటే మనం పెట్టే క్యాపిటల్కి ఎన్ని టైమ్స్ మనకి ప్రాఫిట్ అనేది రావాలి. మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్ చేయాలి అనుకునే బిగినర్స్కి ఉండే మేజర్ డౌట్స్ ఇవి. సో ఈ డౌట్స్కి సంబంధించిన క్లారిఫికేషన్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో నేను ఎంత మార్జిన్ అవసరం, ఎంత క్యాపిటల్ అవసరం అనేది మాత్రమే కాదు, మీ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మనకి అసలు మార్జిన్ రిక్వైర్డ్ ఎంత ఉంటుంది, ఒక ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఎంత మార్జిన్ కావాలి అనేది చూద్దాము. సో ఎవరైనా బిగినర్స్ డెఫినెట్లీ మార్కెట్లో కొత్తగా ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తున్నారు అంటే ముందు బై చేయాలి, సెల్ చేయొద్దు. అంటే ఆప్షన్ సెల్లింగ్ అనేది చాలా రిస్కీ థింగ్. సో ముందుగా మీరు ఆప్షన్ బై చేయండి, ఆ తర్వాత మీరు ఆప్షన్ సెల్ గురించి ఆలోచించవచ్చు. సో ముందుగా నేను ఆప్షన్ బై చేసేటప్పుడు మనకి ఎంత మార్జిన్ రిక్వైర్డ్ ఉంటుంది అనేది చూపిస్తాను. సో ఇది మనకి ఆప్షన్ చైన్. సో ఆప్షన్ చైన్లో మనకి ఎట్ ద మనీ, అవుట్ ద మనీ, ఇన్ ద మనీ అని వాల్యూస్ ఉంటాయి. సో బోత్ సిఈ అలాగే పిఈస్లో మనకి వాల్యూస్ అనేవి ఉంటాయి. సో వీటి గురించి మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఆప్షన్ చైన్ని అర్థం చేసుకోవడం ఎలా, బేసిక్స్ ఆఫ్ ఆప్షన్ చైన్, వీటి మీద వీడియోస్ చేశాను. వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. లేదా మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళారు అంటే పూర్తిగా ఆప్షన్స్కి సంబంధించి బేసిక్స్ నుంచి ప్రో లెవెల్ వరకు అందరికీ అర్థమయ్యేలా చాలా క్లారిటీగా వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్ అన్నీ కూడా ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. మీరు వాటిని యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్లీ ఆప్షన్స్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో మీకు వన్స్ ఆప్షన్ చైన్ గురించి అర్థమైన తర్వాత ఆప్షన్ చైన్లో మనకి సిఈ అండ్ పిఈ ఉంటాయి. అందులో ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ద మనీ అనేవి ఉంటాయి. సో ఇందులో మనకి ఆప్షన్ బై చేసేటప్పుడు ఎట్ ద మనీలో ఎలా ఉంటుంది, ఇన్ ద మనీ, అవుట్ ద మనీలో ప్రైజెస్ ఎలా ఉంటాయి అండ్ వాటిని మీరు బై చేయడానికి ఎంత క్యాపిటల్ అవసరం అనేది చూద్దాము. సో ప్రజెంట్ నిఫ్టీ వాల్యూ వచ్చేసి 22,475 ఉంది. సో ఇక్కడ నేను నిఫ్టీ వాల్యూ ఎట్ ద మనీ వాల్యూ దగ్గర ఉన్న 22,500 ఈ వాల్యూని, సిఈ వాల్యూని బై చేయాలి అని చూస్తున్నా. సో దాని ప్రజెంట్ వాల్యూ వచ్చేసి 137 ఉంది. సో ఎట్ ద మనీ దగ్గర ఉన్న ఒక నిఫ్టీ వాల్యూని బై చేయడానికి నాకు 1 లాట్ అంటే మనం నార్మల్గా ఆప్షన్స్లో కానీ ఫ్యూచర్స్లో కానీ ట్రేడ్ చేసేటప్పుడు లాట్స్లలో బై చేస్తాము. బై కానీ సెల్ కానీ లాట్స్లోనే చేస్తాము. సో క్వాంటిటీ అనేది 1 లాట్కి 25 ఉంటుంది నిఫ్టీకి సంబంధించి. ఒక్కొక్క ఇండెక్స్కి లాట్ సైజ్ ఒక్కోలా ఉంటుంది, అలాగే ఒక్కొక్క స్టాక్కి లాట్ సైజ్ ఒక్కోలా ఉంటుంది. సో ఇక్కడ మీరు సింగిల్ లాట్ కానీ సెలెక్ట్ చేసుకుంటే మీకు కావాల్సిన మార్జిన్ వచ్చేసి 3,425 చూపిస్తుంది. అంటే ఎట్ ద మనీ దగ్గర ఉన్న ఈ వీక్ ఎక్స్పైరీని మీరు బై చేయాలి అనుకుంటే మీ దగ్గర 3,425 రూపీస్ ఉంటే చాలు, మీరు ఈ ఆర్డర్ని బై చేయొచ్చు. అదే మీరు దీన్ని సెల్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ మీకు 62,198 చూపిస్తుంది. అంటే ఆప్షన్ సెల్లో మీకు మార్జిన్ ఎక్కువగా ఎందుకు చూపిస్తుంది అంటే ఈ ఆప్షన్ వాల్యూ మినిమం 0 అవుతుంది. అంటే 0 కంటే తక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉండదు, బట్ మ్యాక్సిమం వాల్యూ ఎంతైనా ఉండొచ్చు. సో మీరు బై చేశారు అంటే మీకు వచ్చే మ్యాక్సిమం లాస్ వచ్చేసి ఈ వాల్యూ 0 అవ్వటం. ప్రజెంట్ ఎల్టీపీ మల్టిప్లైడ్ బై లాట్ సైజ్ చేస్తే మనకి 3,425 వస్తుంది. కాబట్టి అది మీ దగ్గర నుండి అంత మార్జిన్ తీసుకుంటుంది. అదే ఒకవేళ మీరు దీన్ని సెల్ చేశారు అంటే ఈ వాల్యూ ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు. అంటే ఇది 500 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 10,000 కూడా అవ్వచ్చు. 10,000 అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువగానే ఉంటాయి, మ్యాక్సిమం ఛాన్సెస్లో అవ్వవు. బట్ రెగ్యులర్గా మార్కెట్లో వచ్చే చేంజెస్ని యావరేజ్ చేసుకొని ఆ క్యాలిక్యులేషన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మీ దగ్గర మార్జిన్ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ 62,000 అనేది మీకు రాబోయే మ్యాక్సిమం లాస్లా అది క్యాలిక్యులేట్ చేసింది. ఒకవేళ మార్కెట్లో ఎప్పుడైనా అన్ప్రిడిక్టబుల్ చేంజెస్ కానీ వస్తే మీ లాస్ వాల్యూ సో ఇక్కడ మీకు 62,198 మీ లాస్ కానీ క్రాస్ చేసింది అంటే ఇది ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అవుతుంది. ఆప్షన్ సెల్ గురించి మనం ఎక్కువగా డీప్గా వెళ్ళట్లేదు, ఓన్లీ ఆప్షన్ బై గురించి మాట్లాడదాం. సో ఎట్ ద మనీ దగ్గర ఉన్న వాల్యూని మీరు బై చేయడానికి
3425 అంటే ఈ వీక్‌కి సంబంధించిన ఎక్స్‌పైరీ. ఒకవేళ మీరు నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీ తీసుకున్నారు అంటే మనకి నిఫ్టీలో ఎవ్రీ వీక్ ఎక్స్‌పైరీ ఉంటుంది. సో, మీరు నెక్స్ట్ వీక్‌కి సంబంధించిన ఎక్స్‌పైరీ గాని తీసుకున్నారు అంటే వాటి వాల్యూస్ ఇంకొంచెం పెరుగుతాయి. సో, ఇది 16 మేకి సంబంధించింది. సో, మనం 9థ్ మేకి సంబంధించింది చూస్తే 137 ఉంది. అదే 22,550 అనేది 16థ్ మేకి సంబంధించి 202 ఉంది. అంటే ఇది ఇంకొక 70 రూపీస్ ఎక్కువగా ఉంది. సో, 70 రూపీస్ ఇంటూ 25 చేస్తే ఎంతైతే వస్తుందో అంత వాల్యూ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో, ఇక్కడ మనం డైరెక్ట్‌గా చూస్తే 22,500 16థ్ మే ఎక్స్‌పైరీ చూద్దాం. సో, దీన్ని మనం బై చేయాలి అనుకుంటే 5,600 ఉండాలి. అంటే మనం ఎక్స్‌పైరీని పెంచుతున్న కొద్దీ ఇక్కడ మనకు కావాల్సిన మార్జిన్ వాల్యూ అనేది కూడా పెరుగుతుంది. సో, మీరు చేసే ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటి? దాని డెల్టా వాల్యూ, థీటా వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఇంట్రాడే చేస్తున్నారా, ఓవర్‌నైట్ చేస్తున్నారా అనే దాన్ని బేస్ చేసుకొని మీరు దగ్గరలో ఉన్న ఎక్స్‌పైరీ తీసుకోవాలా, దూరంలో ఉన్న ఎక్స్‌పైరీని తీసుకోవాలా అనేది డిసైడ్ అవ్వండి. సో, అది ఎలా డిసైడ్ అవ్వాలి అనేది నేను ఆల్రెడీ ఆప్షన్స్‌కి సంబంధించి చేసిన సిరీస్‌లో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మనం దగ్గరలో ఉన్న ఎక్స్‌పైరీని బై చేస్తే ఏమవుతుంది, దూరంలో ఉన్న ఎక్స్‌పైరీని బై చేస్తే ఏమవుతుంది అనేది చెప్పాను. సో, ఇది మనకి మార్జిన్ రిక్వైర్డ్ ఒక్క లాట్ బై చేయడానికి నియర్‌లో ఉన్న ఎక్స్‌పైరీస్‌ని బై చేస్తే ఎలాంటి మార్జిన్ ఉంటుంది అనేది చూసాము. అదే ఒకవేళ మనం స్టాక్స్‌కి సంబంధించి ఎక్స్‌పైరీస్ తీసుకుంటే స్టాక్స్‌కి సంబంధించి మనకి వీక్లీ ఎక్స్‌పైరీస్ ఉండవు. ఓన్లీ మంత్లీ ఎక్స్‌పైరీస్ ఉంటాయి. ఈ మంత్లీ ఎక్స్‌పైరీస్ చాలా ఎక్కువ దూరంలో ఉంటాయి కాబట్టి డెఫినెట్‌లీ వీటికి కావాల్సిన మార్జిన్ రిక్వైర్డ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, రిలయన్స్‌కి సంబంధించి ప్రెజెంట్ వాల్యూ 2868 ఉంది. సో, నేను రిలయన్స్‌కి సంబంధించి 2860 సిఈ వాల్యూని తీసుకున్నా. అంటే ఎట్ ద మనీ వాల్యూనే తీసుకున్నా. సో, దానికి సంబంధించి మార్జిన్ రిక్వైర్డ్ 18,000 ఉంది. అంటే మీరు ఒక్క లాట్ ట్రేడ్ చేయాలి అన్నా, ఒక్క లాట్‌ని బై చేయాలి అన్నా మీ దగ్గర 19,000 వరకు అమౌంట్ ఉండాలి. సో, ఇది స్టాక్స్‌కి సంబంధించి. అందుకే మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలోనే ఇంట్రాడే అండ్ ఓవర్ నైట్ వీక్లీ ఎక్స్‌పైరీ చేసుకుంటారు. సో, దీనికి తక్కువ రిస్క్ ఉంటుంది. అలాగే తక్కువ మార్జిన్ రిక్వైర్డ్ ఉంటుంది. అండ్ మార్కెట్ అనాలిసిస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే స్టాక్స్‌కి సంబంధించి కొన్నిసార్లు కొన్ని మ్యానిపులేషన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి మన అనాలిసిస్ కరెక్ట్ అవ్వదు. బట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మన అనాలిసిస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పాజిటివ్ రిజల్ట్స్‌నే ఇస్తుంది. అయితే ఈ వీడియోలో మెయిన్‌గా నేను చూపించాలి అనుకున్నది ఒక లాట్ సైజ్‌ని బై చేయడానికి ఎంత మార్జిన్ రిక్వైర్డ్ అనేది కాదు. ఒక బిగినర్ మార్కెట్‌లో ఆప్షన్స్‌లో ట్రేడింగ్‌ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎంత క్యాపిటల్‌తో స్టార్ట్ చేయాలి? సో, ఈ క్వెషన్ అందరికీ ఉంటుంది. సో, దానికి నేను ఆన్సర్ చేయాలి అనుకుంటున్నా. సో, మీ దగ్గర ఎంత క్యాపిటల్‌ని పెట్టుకొని మీరు ఆప్షన్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అంటే మీరు ఒకవేళ ఈక్విటీలో కొంత ట్రేడ్ చేసి ఈక్విటీలో కొంత అనుభవం ఉండి ఇప్పుడు ఆప్షన్‌లో ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరొక 30,000 రూపీస్‌ని క్యాపిటల్‌గా స్టార్ట్ చేసుకోండి. సో, 30,000 ఎందుకు అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఒకవేళ మీరు కానీ డైరెక్ట్‌గా ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేస్తున్నారు అంటే మీరు ఈక్విటీ అనేది ఎప్పుడు ట్రేడ్ చేయలేదు. డైరెక్ట్‌గా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొని డైరెక్ట్‌గా మీరు కానీ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా దాన్ని ఆపేయండి. ముందు మీరు ఈక్విటీలో ట్రేడ్ చేయండి. దాంట్లో మీరు ప్రాఫిట్స్ వచ్చినా, లాసెస్ వచ్చినా అట్‌లీస్ట్ ఒక 2-3 మంత్స్ ఈక్విటీలో ట్రేడ్ చేయండి. మీరు ఏవో ఒక స్టాక్స్‌ని తీసుకోండి. వాటిని అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేయండి. చార్ట్స్ అర్థం చేసుకోండి. టెక్నికల్ అనాలిసిస్ అర్థం చేసుకోండి. ఇండికేటర్స్‌ని అర్థం చేసుకోండి. అప్పుడు మీరు ఈక్విటీలో ట్రేడ్ చేసి ప్రాఫిట్ ఆర్ లాస్ సైడ్ ఉన్నా కానీ ఒక 2-3 మంత్స్ తర్వాత మీరు ఆప్షన్ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఒకవేళ డైరెక్ట్‌గా కానీ ఆప్షన్ ట్రేడ్‌లో వచ్చారు అంటే ఆప్షన్ ట్రేడ్‌లో మీకు రిస్క్ అనేది చాలా హెవీగా ఉంటుంది. రిజల్ట్ చాలా ఇమ్మీడియేట్‌గా వస్తుంది. అది ప్రాఫిట్ అయినా, లాస్ అయినా. సో, మీరు డైరెక్ట్‌గా ఆప్షన్ ట్రేడింగ్‌లోకి వస్తున్నారు అంటే చాలా పెద్ద లాసెస్‌ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో, మీరు ఒకవేళ డైరెక్ట్‌గా ఆప్షన్స్‌లోకి వస్తే మాత్రం మిమ్మల్ని ఆప్షన్ ట్రేడ్ చేయడానికి అడ్వైస్ చెయ్యను. ముందు ఈక్విటీలోనే ట్రేడ్ చేయండి. అండ్ ఈక్విటీలో కనీసం ఒక 2-3 మంత్స్ ట్రేడ్ చేసిన తర్వాత కొంత మార్కెట్ గురించి అర్థమైన తర్వాత ఆప్షన్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. అండ్ ఆప్షన్ ట్రేడింగ్‌ని ఒక 30,000 క్యాపిటల్ తోటి స్టార్ట్ చేయండి. అండ్ ఈ 30,000 క్యాపిటల్‌ని మీరు ఎలా యూజ్ చేయాలి అనేది ఒకసారి చూస్తే ఫస్ట్ మీరు ఏ టెలిగ్రామ్ ఛానల్‌ని కానీ లేదా ఏ యూట్యూబ్ ఛానల్‌లో కానీ ఇచ్చే కాల్స్‌ని తీసుకోకండి. అంటే మీరు ఒకవేళ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ఆప్షన్స్‌లో ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది నేర్చుకొని మీరు చేయండి.
డెఫినెట్లీ మీరు ఒకవేళ ఏదైనా టెలిగ్రామ్ ఛానల్ని కానీ యూట్యూబ్ ఛానల్ కానీ వాళ్ళు ఇచ్చే కాల్స్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మీ టోటల్ క్యాపిటల్ని లూజ్ అవుతారు. ఒకవేళ మీకు ఫస్ట్లో సక్సెస్ వచ్చినా కొంత ప్రాఫిట్స్ వచ్చినా కానీ ఎట్ ద ఎండ్ డెఫినెట్లీ మీరు లాస్ తోటే ఎండ్ అవుతారు. సో టెలిగ్రామ్ ఛానల్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చే కాల్స్ని తీసుకోకండి. మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు ఒకవేళ ఆప్షన్స్లో ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఇంటర్నెట్ అండ్ యూట్యూబ్లో చాలా కంటెంట్ ఫ్రీగా అవైలబుల్ ఉంది. అండ్ ఈవెన్ నా ఛానల్లో కూడా ఆప్షన్స్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను సిరీస్లో చేసి పెట్టాను. సో ఆ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో మీరు 30,000 తోటి సొంతంగా ట్రేడింగ్ స్టార్ట్ చేశారు అంటే మీరు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే ముందుగా ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. స్టాక్స్కి సంబంధించిన ఆప్షన్స్లో అస్సలు చేయకండి. రీజన్ ఆల్రెడీ చెప్పాను, వాటికి సంబంధించిన మార్జిన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది, అన్ప్రెడిక్టబుల్ సినారియోస్ ఉంటాయి. సో ముందైతే మీరు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో చేయండి. అండ్ దానికి సంబంధించి టెక్నికల్ అనాలిసిస్, ఇండికేటర్స్, చార్ట్స్ అండర్స్టాండింగ్ ముందు ఇవి నేర్చుకోండి. ఆ తర్వాత మీరు ట్రేడ్స్ తీసుకోవడం మొదలు పెట్టండి. అండ్ నెక్స్ట్ మీరు ట్రేడ్ చేసేటప్పుడు మోస్ట్లీ ఎట్ ద మనీలోనే ట్రేడ్ చేయండి. అయితే ఇక్కడ ట్రేడ్స్ 2 రకాలు ఉంటాయి, ఇంట్రాడే, ఓవర్ నైట్. సో మీరు చేసే ట్రేడ్ కానీ ఇంట్రాడే అయితే ఎట్ ద మనీ దగ్గర చేయండి, లేదా ఓవర్ నైట్ అయితే ఎట్ ద మనీ లేదా అవుట్ ద మనీ మాత్రమే చేయండి. ఇన్ ద మనీలో ఎక్కువగా చేయకుండా ఉండటం బెటర్. అవుట్ ద మనీలో కూడా ఎక్స్ట్రీమ్గా వెళ్లకుండా ప్రజెంట్ ఎల్టీపీ ఏదైతే ఉందో దానికంటే తర్వాత ఉన్న 2 or 3 వాల్యూస్ని మాత్రమే తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద మనీ వాల్యూ ప్రజెంట్ 22,550 దగ్గర ఉంది. సో దీనికి సంబంధించి సిఈ వాల్యూస్ వచ్చేసి 22,650 వరకు మాత్రమే తీసుకోండి. ఆ తర్వాత ఉన్న వాల్యూస్ని తీసుకోకండి. అలాగే పీఈస్లో తీసుకోవాలి అనుకుంటే 22,450 వాల్యూస్ వరకు మాత్రమే తీసుకోండి. అంటే ఈ పీఈ వాల్యూస్ని మాత్రమే ట్రేడ్ చేయండి. ఆ తర్వాత ఉన్న పీఈ వాల్యూస్ని ట్రేడ్ చేయకండి. ఎందుకంటే వాటిలో ఉన్న ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే మీకు ప్రాఫిట్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీకు అనిపించవచ్చు వాటి వాల్యూ అనేది తక్కువగా ఉంది, సో మీరు తక్కువ క్యాపిటల్తో ఎక్కువ గెయిన్స్ తీసుకోవచ్చు అనిపించవచ్చు. బట్ మీకు ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. వాటికి సంబంధించిన డెల్టా వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. సో మార్కెట్లో ఎంతో మూమెంట్ వస్తే కానీ మీకు ప్రాఫిట్ రాదు. సో నా సజెషన్ ఏంటి అంటే మీరు వీలైనంత వరకు ఎట్ ద మనీ వాల్యూస్ని యూస్ చేయండి, బోత్ ఇంట్రాడే అండ్ ఓవర్ నైట్. అలాగే 1 లాట్ని మించకుండా చూసుకోండి. మీరు బిగినర్ కాబట్టి ఖచ్చితంగా మీరు చేసే ప్రతి ట్రేడ్ కూడా ఒక ఎక్స్పెరిమెంట్ కాబట్టి ప్రతి దాని నుండి మీరు నేర్చుకోబోతున్నారు కాబట్టి 1 లాట్ సైజ్ తోటే తీసుకోండి. అందులో మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మీ లాట్ సైజ్ని ఇంక్రీజ్ చేయకండి. అండ్ ఈ లాట్ సైజ్ గురించి ఎస్పెషల్గా నేను ఆప్షన్ ట్రేడింగ్ సిరీస్లో ఒక మెథడ్ చెప్పాను. మీరు లాట్ సైజెస్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది డెఫినెట్లీ అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మాత్రం మీరు ఒక బిగినర్గా 1 లాట్ సైజ్ని మాత్రమే యూజ్ చేయండి. అట్లీస్ట్ 2-3 మంత్స్ మీరు లాట్ సైజ్ని ఇంక్రీజ్ చేయకండి. అంటే మీ దగ్గర ఉన్న మార్జిన్ ఎక్కువగా ఉన్నా కానీ, అంటే మీ క్యాపిటల్ ఎక్కువగా ఉన్నా కానీ దాంతో మీకు ఎక్కువ లాట్స్ రావడానికి అవకాశం ఉన్నా కానీ 1 లాట్ సైజ్ని మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే మీరు లాస్ సినారియోని మాత్రమే కన్సిడర్ తీసుకుంటూ ట్రేడ్ చేయండి. ప్రాఫిట్ వస్తే ఓకే, బట్ లాస్ వస్తే మీరు స్టిల్ మార్కెట్లో సస్టైన్ అవ్వాలి కాబట్టి మీరు లాస్ సినారియోని మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకుంటూ కన్సిడర్ చేసుకుంటూ ట్రేడ్స్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ లాస్ అండ్ ప్రాఫిట్. సో మీరు పెట్టే ఒక ట్రేడ్లో ఎంత లాస్ వరకు బేర్ చేయాలి అనేది చూస్తే యాక్చువల్గా చాలామంది ఎలా ట్రేడ్ చేస్తారు అంటే ర్యాండమ్గా ఒక ట్రేడ్ తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపించినట్లు ఇక్కడున్న ఈ నిఫ్టీ 22,500ని బై చేస్తారు. సో ఈ 3,425ని బై చేసిన తర్వాత ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,000 లాస్ వచ్చింది. స్టిల్ ఆ ఆప్షన్ ఓపెన్లోనే ఉంది, అంటే మీరు ఇంకా ఎగ్జిట్ చేయలేదు. అంటే ఇంకా మీకు 1,400 అవైలబుల్ ఉంది, 2,000 ఆల్రెడీ లాస్ చూపిస్తుంది. సో మీరేమనుకుంటారు అంటే ఆల్రెడీ 2,000 లాస్ వచ్చింది కాబట్టి ఈ 1,400ని అలానే ఉంచుతాం, ఈ పొజిషన్ని ఇలానే ఉంచుతాం. ఒకవేళ ప్రాఫిట్ వస్తే పెరుగుతుంది, అంటే ఆ 2,000 కవర్ అవుతుంది. లేదంటే ఓన్లీ 1,400 మాత్రమే కదా లాస్ వస్తుంది అనుకుంటారు. బట్ మీరు ఇక్కడ ట్రేడ్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ని చూస్తూ అస్సలు ట్రేడ్ చేయొద్దు. మీరు ట్రేడ్ చేస్తున్నారు అంటే దానికి సంబంధించి సపోర్ట్స్ ఎక్కడున్నాయి, రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయి, ఎందుకని మీరు అనుకున్నట్లుగా కాకుండా లాస్ వచ్చింది, ఆ 2,000 లాస్ వచ్చిన తర్వాత
ఈ 1400 వాల్యూ ఉన్నప్పుడు ఎగ్జిట్ అయితే బెనిఫిట్ ఉంటుందా, లేదా ఆ పొజిషన్ని అలానే మెయింటైన్ చేస్తే బెనిఫిట్ ఉంటుందా అనేది మీరు నిఫ్టీ వాల్యూని చెక్ చేసి అందులో ఉన్న ట్రెండ్ని బేస్ చేసుకొని దీన్ని ఎగ్జిట్ అవ్వాలా మెయింటైన్ చేయాలా అనేది డిసైడ్ అవ్వండి. ఈ 1400 2000 వీటిని బేస్ చేసుకొని చేయొద్దు. అంటే 14,000 కదా పోతుంది, ఒకవేళ కవర్ అయితే 2000 కవర్ అవుతుంది. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చేయకండి. మోస్ట్లీ బిగినర్స్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటారు. సో ఈ మిస్టేక్స్ చేయకండి. మీకు ఆ 1400 ఇంకొక ట్రేడ్ని తీసుకోవడానికి యూజ్ అవుతున్నప్పుడు ఆ 1400 అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇంకొక ట్రేడ్లో ఎంటర్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. ఇదే ట్రేడ్లోనే మీరు ప్రాఫిట్ తెచ్చుకోవాలి అనేది ఆలోచించడం మానేయండి. అలాగే మీరు లాస్ని ఎలా పెట్టుకోవాలి అంటే, మీరు ట్రేడ్ చేసేటప్పుడు ట్రెండ్ లైన్స్, మూవింగ్ యావరేజెస్, ఇండికేటర్స్ వేటినైతే యూజ్ చేసుకొని ట్రేడ్ చేస్తున్నారో వాటిలో మార్కెట్ ట్రెండ్ మీరు అనుకున్నట్లుగా ఉంటే ఓకే. ఒకవేళ మార్కెట్ ట్రెండ్ మీకు ఆపోజిట్ వెళ్తుంది అంటే ఇమ్మీడియట్గా ఎగ్జిట్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఇక్కడ నేను సపోర్ట్ ఉంది అనుకుంటున్నా. సో ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి మార్కెట్ ఇలా నాకు పాజిటివ్ కనిపిస్తుంది కాబట్టి ఈ పాయింట్ దగ్గర బై చేస్తున్నా. మార్కెట్ ఇలా పైకి వెళ్ళిందంటే ఓకే, నాకు ప్రాఫిట్ వస్తుంది. బట్ అలా కాకుండా మార్కెట్ ఇక్కడ నుండి ఇలా నెగిటివ్గా వచ్చి నేను అనుకున్న ఈ సపోర్ట్ పాయింట్ని కూడా బ్రేక్ చేసింది అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. సో ఇది నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్లా చెప్తున్నాను. సో ఇక్కడ నేను సపోర్ట్ని బేస్ చేసుకొని ట్రేడ్ని తీసుకున్నా. సో నేను అనుకున్న సపోర్ట్ అనేది బ్రేక్ అయిపోయింది కాబట్టి, అంటే ఇక్కడున్న ఈ రివర్సల్ పాయింట్ని బ్రేక్ చేసి ఇంకా కిందకు వచ్చింది కాబట్టి డెఫినెట్లీ ఇంకా మార్కెట్ కిందకు వస్తుంది. అంటే మార్కెట్ బెరిష్లోకి వచ్చేసింది కాబట్టి ఇక్కడ నేను మార్కెట్లో ఎగ్జిట్ అవ్వాలి. సో నేను ముందుగా చెప్పినట్లు ఆప్షన్ వాల్యూ ఎంత ఉంది, అందులో నాకు ప్రాఫిట్ ఎంత వస్తుంది, లాస్ ఎంత వస్తుంది అనేది కాకుండా మీరు ట్రెండ్ లైన్స్ని బేస్ చేసుకొని, మూవింగ్ యావరేజెస్ని బేస్ చేసుకొని, ఇండికేటర్స్ని బేస్ చేసుకొని మీ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్స్ని డిసైడ్ చేయండి. సో మోస్ట్లీ చాలామంది బిగినర్స్ ఏం చేస్తారు అంటే ఒక 3000 తోటి ఆప్షన్ బై చేశారు అంటే కనీసం దానికి 100% అంటే ఇంకొక 3000 ప్రాఫిట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. లేదా 1500 అంటే మనం ఎంతైతే వాల్యూ మార్జిన్లా ఇచ్చామో అందులో 50% లాస్ని బేర్ చేద్దాం అనుకుంటారు. సో ఈ క్యాలిక్యులేషన్స్ వల్ల మీకు బెనిఫిట్ ఉండదు. మీరు ట్రేడ్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఒరిజినల్ వాల్యూలో వచ్చే చేంజ్ని, అంటే మీరు నిఫ్టీ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నారు అంటే నిఫ్టీ చార్ట్స్ని అబ్జర్వ్ చేస్తూ అందులో వచ్చే చేంజెస్ని బేస్ చేసుకొని మాత్రమే ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ని ఇవ్వండి. సో ఇది మార్జిన్ రిక్వైర్డ్, క్యాపిటల్ రిక్వైర్డ్, అలాగే స్టాప్ లాసెస్, అలాగే లాస్, అలాగే టార్గెట్ని డిసైడ్ చేసే సినారియోస్. సో నెక్స్ట్ టైం మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ పాయింట్స్ని మీరు ఫాలో అయ్యారు అంటే డెఫినెట్లీ మీ సక్సెస్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ మీకు లాస్ వచ్చినా కానీ అది చాలా లిమిటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ ట్రేడ్లో మీకు వచ్చే ప్రాఫిట్ అనేది దీన్ని ఓవర్కమ్ చేస్తుంది. సో మీరు 30,000 తోటి స్టార్ట్ చేసే ఆప్షన్ ట్రేడింగ్ కెరియర్ అనేది బెటర్గా అవ్వాలి అంటే ఈ కండిషన్స్ని ఫాలో అవుతూ ట్రేడ్ చేయండి. ఒకవేళ వర్స్ట్ సినారియోలో మీరు మీ 30,000ని లూజ్ అయ్యారు అంటే మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఒకవేళ మార్కెట్లో ట్రేడ్ చెయ్యాలి, ఇంకొంత క్యాపిటల్ తోటి మళ్ళీ ఆప్షన్ ట్రేడింగ్ మొదలు పెట్టాలి అనుకున్నా కానీ 30,000 కంటే తక్కువ అమౌంట్తో చేయండి. అండ్ దానికంటే ముందుగా నేను చెప్పినట్లు మీరు ఈక్విటీలో ట్రేడ్ చేయండి. ఈక్విటీ ట్రేడింగ్ అనేది మీకు మార్కెట్ అండర్స్టాండింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. అందులో మీకు పెద్దగా ప్రాఫిట్స్ రాకపోయినా కానీ చార్ట్స్ అండర్స్టాండింగ్, ట్రెండ్ లైన్స్, ఇండికేటర్స్, మూవింగ్ యావరేజెస్ అండర్స్టాండింగ్ అనేది దానివల్ల ఎక్కువగా జరుగుతుంది. సో మీరు ఆప్షన్ ట్రేడ్ చేయడానికి ఈక్విటీ ట్రేడ్ అనేది వార్మప్ లా ఉంటుంది. సో ఆ వార్మప్ చేయడం వల్ల దీంట్లో మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇది ఆప్షన్ ట్రేడ్ చేయాలి అనుకునే బిగినర్స్కి ఎంత క్యాపిటల్ తోటి మొదలు పెట్టాలి అనే టాపిక్ గురించి. సో ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.